ఏంటి మళ్ళీ సంగసా మొదలుపెట్టావా? కాదండి, ఆ నా కొడుకులు ఏం చేశారో తెలుసా? ఈ పిల్లని చంపేయబోయారు. నేను వెళ్ళకపోతే అయిపోతుండే. సరేలే, ముందెలా పిల్లకి అన్నం పెట్టు. ఓకే అండి, దా కూర్చో. నువ్వు కూడా కూర్చోవే. నేను భోజనం తీసుకొస్తాను. తీసుకురా. భోజనం లేదు, ఇక్కడ కిచెన్లో తీసుకురాపో. ఎందుకమ్మా పెద్దానికి ఏడుస్తారు మీ అమ్మాయిలు? ఏమొచ్చింది? ఫోన్ కూడా చేయట్లేదు. వాళ్ళ నాన్న మాటే నమ్ముతాడు. నేను అనాథననే కదా ఈ ఫీలింగు. అరే ఏంటండి మీరేం చిన్నపిల్లలు అనుకున్నారా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైపోయిందని? సరే రేపటి మీ ఆయన పిలుస్తాడు, హాయిగా పైకి వెళ్ళిపోవచ్చు. మీరు 7 కిలోమీటర్ల దూరం ఉన్నారా? కిందే కదా ఉన్నారు. నిజం చెప్తున్నా అండి, మీ ఆయన మనసు మార్చుకొని 2 రోజుల్లో ఫోన్ చేస్తాడు. మీరు హ్యాపీగా అండి, అర్థమవుతుందా? నేను టిఫిన్ రెడీ చేస్తాను, మీరు కూల్ అయిపోండి. ఓకేనా? బాయ్. అరే చూసుకోవాలి కదా. చాలా థ్యాంక్స్ అండి. ఇంత అందంగా ఉన్నావు, పూలు పెట్టుకోవచ్చు కదా. అవునా? పూలు పెట్టుకుంటే అంత అందంగా ఉంటానా? అందమే చూపడేలా ఉన్నావు నువ్వు. ఒకసారి పెట్టుకొని చూడండి. సరే పెట్టుకుంటాను. ఎప్పుడైనా నవ్వుతూ ఉండాలి, సరేనా? ఉంటానే, బాయ్. హ్యాపీగా ఉండాలి. పాడు లాలీపాప్. ఏంటి ఇంతసేపు అయింది? చాలాసేపు అయిందే మార్కెట్కి వెళ్ళి. ఏమన్నా అయ్యిందంటావా? దేవుడా, ఆ పిల్లకేం కాకుండా చూడు.